సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చాము. సో ఈరోజు అంబేద్కర్ జయంతి అండ్ మనం లోపలికి వెళ్తున్నాము. ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. సో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ దాదాపుగా టైం వచ్చేసి ఒక 2 అవుతున్నా కూడా చూడండి జనాలు మాత్రం ఎంత ఉన్నారు ఇక్కడ. సో ఎటు చూసినా జనాలే కనబడతారు. సో దాదాపు ఇక్కడ 2 o'clock అవుతున్నా కూడా జనాలు, ఫోటోలు, తర్వాత ఇక్కడ కొందరు వాళ్ళ స్లోగన్స్. సో ఒక్కొక్కటి ఇక్కడ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. సో మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం ఎలా ఉందనేది చూద్దాము. అండ్ అంబేద్కర్ స్టాట్యూ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అతని యొక్క జీవిత చరిత్ర అండ్ అతని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది ఆ మ్యూజియంలో ఉంటుంది అన్నమాట. సో అంబేద్కర్ గారు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత. అండ్ అతను ఒక కులానికో లేకపోతే ఒక మతానికో పరిమితం కాకుండా మన దేశానికి ఎంతో అనుకూలమైన అండ్ మహిళలకు, తర్వాత కూలీలకు సమాన వేతనము, సమాన పని అండ్ మెటర్నిటీ లీవ్స్ అనుకుంటూ ఇట్లా చాలా రకాలుగా. ఆ తర్వాత మనకు దగ్గర ఒక 14-15 hours వర్క్ ఉన్న తగ్గించి 8 hours వర్క్ చేశారు. సో అతని యొక్క కులానికి పరిమితం చేయకుండా అతని యొక్క నాలెడ్జ్ మనము సింబాలిక్ గా తీసుకోవాలి. సో చూడండి, ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మ్యూజియం దగ్గరికి వచ్చాము. బట్ ఇక్కడ మ్యూజియము క్లోజ్ ఉన్నట్టుంది, చూద్దాము. సో ఇక్కడ ఏదో సెక్యూరిటీ లాగా ఉన్నారు, క్లోజ్ ఉంది. సో చూసుకోవచ్చు. క్లోజ్ ఉందా అన్న? క్లోజా? ఎంట్రీ ఏం లేదా? వర్క్ నడుస్తుందా? సో ఓకే. సో ప్రజెంట్ అయితే లోపల మ్యూజియం వర్క్ నడుస్తుంది, అందుకనేసి ఎంట్రీ లేదని చెప్పారు. బట్ ఎనీవే ఇక్కడ ఉన్న వాళ్ళని కొద్దిగా మాట్లాడించడానికి ట్రై చేద్దాము ఏంటనేది. సో చూడండి ఎంత క్రౌడ్గా ఉంది ఇక్కడ. జనాలు, వాళ్ళ అరుపులు, వాళ్ళ సెలబ్రేషన్స్. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని ఇలా సెటప్ లాంటివి చేశారు. ఇది ఏంటనేది ఎగ్జిబిషన్ లాంటినా బుక్స్ అంటే ఎట్లా ఇది తెలంగాణ వాళ్ళు ప్రొవైడ్ చేశారు లేకపోతే మీరు ఓన్ గా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఓకే. ప్రమోషన్ అంటే ప్రమోట్ లాగా చేసుకోవడం లేకపోతే ఎవ్రీ ఇయర్ ఇట్లా? అంటే ఎవ్రీ ఇయర్ కాదంటే మాది ఎగ్జిబిషన్ ఈ స్టాల్ పెట్టమని చెప్పి మాకు అడిగినారా, పెట్టామంటే. స్టూడెంట్స్ కి ఎవరైనా వస్తే ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ముందర కొన్ని ఉన్నాయి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఏంది ఎట్లా అనేది. సో ఇది ఇక్కడ ఏందో అడిగి తెలుసాం. ఏంటన్నా ఇది అంటే ఏంటి దీని గురించి? అంటే సాగర్ లో ఉంటుంది, నాగార్జున సాగర్. అది ఇక్కడ బుద్ధవనం అని బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్క్. వరల్డ్ లో బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్క్ 250 acres లో ఉంటుంది, మన తెలంగాణ గవర్నమెంట్. కొన్ని స్టాల్స్ ఉన్నాయి, వాళ్ళు తెలంగాణ టూరిజం లో భాగంగా స్టాల్స్ ఇవన్నీ టూరిజం డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి టూరిజం స్టాల్స్ పెట్టామని. నమో బుద్ధాయ. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బుద్ధవనం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన స్టాల్లో బుద్ధవనానికి సంబంధించిన మహాస్తూపము, దాంట్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనము, జాతక పార్కు, అలాగే స్తూప పార్కు, ధ్యానవనం, మహాస్తూపం, వీటిని అన్నింటినీ డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా దీని పక్కన ఇంకోటి మహాస్తూపాన్ని లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. దానికి పబ్లిక్ నుంచి విశేష స్పందన ఉన్నది. కొత్తగా ఉంది, మట్టితో చేసినట్టుంది. సో ఏంది విశేషాలు ఏంది అనేది మనం ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము. ఏంటండి ఇది? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హోతి బసవరాజ్, స్కల్ప్టర్ ఫ్రమ్ హైదరాబాద్. అయితే ఇది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ దాని వల్ల ఇక్కడ ట్యాంక్ బండ్ పైన
టూరిజం బుద్ధిజం ది ఉంది కదా, టూరిజం ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ ఇక్కడ ఏర్పరిచారు. అక్కడ ఎలా ఎలా ఉంటాయో చూసేటి టూరిజం ప్లేస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు వాళ్ళు, టూరిజం ప్లాజా వాళ్ళు, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది బుద్ధవనం అన్నమాట వీళ్ళది. ఈ బుద్ధవనం స్టాల్ లోపల మేము కొత్తగా పబ్లిక్ వచ్చే వారికి జనాలకి ఎలా ఉంటుంది, 3 మోడలింగ్ డైమెన్షన్ ఎట్లా ఉంటుంది, రిలీఫ్ వర్క్ ఎలా ఉంటుంది, క్లే మోడల్లో వాళ్ళకు లైవ్ డైమెన్షన్ ఇస్తున్నాను అనమాట నేను వాళ్ళకి. ఇది మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఇది సందర్శకులు చూసి చాలా ఆనందపడుతున్నారు. ఎలా తయారు చేస్తారనేది వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి, ఆర్గనైజర్ ఆఫ్ ఆకృతి క్రియేటర్ ని. సో ఈ రోజు మాకు తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో మనకి బుద్ధవనం నాగార్జున సాగర్ అందరూ చూసే ఉంటారు. అందులో బుద్ధ స్తూప గురించి చాలా మట్టుకు విజిట్ చేయలేదు డెవలప్మెంట్ అయిన తర్వాత. సో అందులో ప్రాజెక్ట్ లోనే భాగంగా మాకు వాళ్ళు ఇది అలాట్మెంట్ ఇచ్చారు వర్క్ చేయడం అన్నది. సో ఇది డాక్టర్ హోతి బసవరాజ్ స్కల్ప్టర్ గారు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఇది క్లేతో తయారు చేస్తున్నారండి, 3D మోడల్. సో లైవ్ మనకు అక్కడ ఎలా ఉంటుందో ఫైనల్ గా మనకు అలా అవుట్పుట్ వస్తుంది. సో విత్ కలరింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం క్లే మోడల్ లో చేసి దాన్ని కలర్ టచ్అప్ తో ఇస్తాము. సో లాస్ట్ కి మనం దాన్ని ఫైబర్ మోల్డ్ లో చేసి సో టూరిజం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ విజిట్ చేయండి, దీన్ని ఎంజాయ్ చేయండి, ఆర్ట్ ని ఆస్వాదించండి. ఎవరు ఆర్గనైజేషన్ మీరేనా మేడం? ఏంటి మ్యామ్ ఇక్కడ? ఇది ఈ రోజు అంబేద్కర్ జయంతి కదా, సో మేము ఇక్కడ మా టూర్స్ అండ్ అవి ప్రమోషన్ చేసుకున్నాం. అంటే తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ టూర్స్ ప్రమోషన్ చేసుకుంటున్నాం. మా బుద్ధవనం ఉంది కదా, అవునవును, అది కూడా వన్ ఆఫ్ ద టూరిజం స్పాట్ అన్నమాట. పక్కనే స్టాల్ పెట్టారు. దాంట్లో భాగంగానే ఇది. ఎస్, దాంట్లో భాగంగా. అది ఎన్ని ఎకర్స్ ఉన్నాయి మొత్తం? అది 125 acres. ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ బుద్ధవనం వాళ్ళేనా? అంటే అంటే మీరు ఏంటి? మాది అన్ని టూర్స్, ఇది మాది అన్ని టూర్స్, తెలంగాణ టూరిజం ఇంట్రా స్టేట్ కస్టమైజ్డ్ టూర్స్ ప్రమోషన్ చేస్తారు. అంటే మీ ప్లానింగ్స్ ఏంటి, అంటే మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు అని, మీ సబ్జెక్ట్ ఏంటనే దాని గురించి? అంటే మేము ప్యాకేజ్ టూర్స్ పెడతాము. ప్యాకేజ్ టూర్స్ ఇన్ ద సెన్స్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. టూరిస్ట్ కి ఇబ్బంది కలగకుండా, అంటే సోలో ట్రావెలర్ కూడా ట్రావెల్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళకి మేము ఈవెన్ కస్టమైజ్ టూర్స్ కూడా మేము ఇస్తున్నాం అనమాట. కస్టమైజ్ టూర్స్ అంటే వాళ్ళకి వెహికల్, అంటే వాట్ టైప్ ఆఫ్ వెహికల్ దే వాంట్, ఏసీయా, కారా, లేదంటే ఇనోవానా, క్యారవాన్ కూడా ఉంది మన దగ్గర. అట్లాంటి పబ్లిక్ మీరు ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది చెప్తారు. వాళ్ళు 5 star హోటల్ అంటే 5 star హోటల్ లో కూడా మేము అకామిడేషన్ ఇస్తాం. అంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ 5 star హోటల్స్ ఉన్నాయి. ఇలా శ్రీశైలం బై హెలికాప్టర్, శ్రీశైలం నుంచి హైదరాబాద్ హెలికాప్టర్ రైడ్ ఉంటే పర్ పర్సన్ 99,000. ఓకే. ఇట్ ఇన్క్లూడ్స్ హెలికాప్టర్ రైడ్ అప్ అండ్, అంటే ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీశైలం. దర్శన్ ఉంటది రెడీ అన్నమాట. ఇనాగ్రేట్ చేయలేదు ఇంకా. పబ్లిక్ అండర్టేకింగ్ యూటిలైజేషన్ కి రాలే ఇంకా. పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే అన్ సీజన్ కదా, అందుకని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడే లాంచ్ చేశారు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయితే జూన్ జూలై నుంచి ఇంకా అప్ టు మనకు ఫిబ్రవరి వరకు ఇది అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని, నాట్ ఓన్లీ సోమశిల, రామప్ప గానీ, తర్వాత లక్నవరం గానీ, నాగార్జున సాగర్ గానీ, అనంతగిరి వర్షాలు పడి మొత్తం గ్రీనరీ బాగా వస్తుంది కాబట్టి ఆదిలాబాద్ వాటర్ ఫాల్స్, కొమరం భీము, అదంతా తెలంగాణ మొత్తం ఇంకా మేడారం కదా మీరు చూసుంటారు కదా హెలికాప్టర్, చాలా బాగా మాకు రెస్పాన్స్ వచ్చింది. సో ఇది కూడా పెడుతున్నాం అన్నమాట. అంటే చాలా మంది అడిగారు ఇట్లా పెడితే బాగుంటది కదా అంటే, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇది ఒకటి డిజైన్ చేసాం అన్నమాట. సో ఇయర్ ఫస్ట్ టైం లేకపోతే ఇంత ముందు లాస్ట్ ఇయర్ చేశారు? లాస్ట్ ఇయర్ అంటే ఎప్పుడు మేడం వేములవాడ ఉంటే వేములవాడకి పెట్టాం, మనము మేడారం పెట్టాం. ఈసారి అయితే ఇది ఫస్ట్ టైం పెట్టాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. तमिलनाडु ऐसे 9 डिस्ट्रिक्ट से आए हुए ये सैनिक हैं, ट्रेनिंग लेकर यहाँ पर सैल्यूटेशन मार्च कर रही है सैनिक दल। बाबा साहब का फौलादी संगठन सप्ताह सैनिक दल आगे की तरफ बढ़ रहा है। चलिएगा, हर घर सैनिक, हर घर सैनिक, हर घर जय।